ఏమవుతుంది నీకు? ఎందుకు కొట్టింది చెప్పు ఫస్ట్. ఎందుకు కొట్టింది ఎందుకు కొట్టింది చెప్పు. ఎందుకు మా కొట్ట ఎందుకు కొట్ట? కిందకి వినిపించింది. నేను నా ఆఫీస్ నుంచి వచ్చాను రా బాబు, నువ్వు అరుస్తుంటే. నీకు అర్థమైందా? నువ్వు ఏడిస్తే నాకు అక్కడికి ఆఫీస్ లో వినిపించింది. నేను తీసుకుపోయింది. నేను సిపి ఆఫీస్ లో వినపడింది నీ ఏడుపు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. ఎందుకు కొట్టావమ్మా నువ్వు? ఎందుకు స్కూల్ లేదు? ఏ క్లాస్ నువ్వు? ముందు ఏడు పాపే ఫస్ట్. మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతుంది అంట. మీ ఏరియాలో ఏమైనా పడినాయా? పడలేదా? పోలీసులు వచ్చారా ఇటువైపు? వచ్చారా? ఇందుకో ఎంతమంది పోలీసులు వచ్చారని తెలుసా నీకోసం? కొట్టకమ్మా పిల్లల్ని అట్లా కొట్టకో. భయం లేదు అసలు మీకు. బాగా చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు. అసలు మామూలు విషయం అది. కొట్టకూడదండి. ఇంకో కొట్టవుగా? కొట్టదు. మంచి చెప్తావు కదా. ఫోన్ మరి చిన్నపిల్లలు చూడకపోతే పెద్దలు చూస్తారా? ఫోన్ లో ఏం చూస్తున్నావు చెప్పరా? నీ పేరేంటి? ఈశ్వర్ కదా, మంచి పేరు, చాలా మంచి పేరు. కార్తీక మాసం ఈశ్వరుడు. ఇవాళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా, ఈశ్వరునే చూస్తా నేను. ఇంకా ఆపు, నవ్వు, కాస్త నవ్వు. నవ్వేవా? నవ్వు ఇంకా ఆపే. సరే, ఇప్పుడు చూడు, సైక్లోన్ మొంతా వచ్చింది కదా. విను ఫస్ట్ చెప్పే స్టోరీ విను. అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని అలా భాషలో అర్థమైందా? ఆ మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంట్, సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు, ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అందరినీ పంపించి, అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము, అక్కడ భోజనం పెడుతున్నాం, చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము, టీవీ కూడా పెట్టాము అని చెప్పి వచ్చేయమంటున్నారు. ఎందుకు వచ్చేయమంటున్నారు? ఇల్లు కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది, చచ్చిపోతారని. అవునా? మరి నువ్వు 5th క్లాస్ చదివేవాడు, నువ్వు కూడా అందరికి చెప్పాలా? అవునా? అందరికి ఏం చెప్పాలా? ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది, ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు, అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు, 2-3 రోజులు, అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా లేదా? అది వదిలేసి టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను, వీడియో గేమ్లు ఆడతాను అంటే నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు? ఎవరు చూసి వచ్చారు? వింటున్నావా? నువ్వు రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో. మరి అప్పుడు నీ మాట ఎవరు అవ్వవా? మరి ఏమవుతావు? ఆర్మీ అంట, ఆర్మీ ఆఫీసర్ అవుతావా? మరి ఇట్లాంటి నువ్వు ఇంకా చాలా చెయ్యాలి కదా. ఆర్మీ ఆఫీసర్ అయ్యేవాడు ఫోనే చూడకూడదు. సైక్లోన్ మొంతా వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి, సైక్లోన్ మొంతా వచ్చిందండి, మీ ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది, మీరు ఇక్కడ ఉండకూడదు, తాళం వేయండి, పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు, వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి 4 రోజులు అని చెప్పాలా. అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షించాలి. అవునా కదా? అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను, వీడియో గేమ్లు చూస్తాను అంటాం కాదు. మానేస్తావా? పద, మాతో పాటు షర్ట్ వేసుకుంటారు. మామూలు విషయం. ఏడవకు. నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి. నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాటు చేసుకోవాలమ్మా. మంచిగా చదువుకోవాలా, మంచి పనులు చేయాలా, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నువ్వు మంచిది మామూలుగా చేయలేదు. ఇంకో అన్నయ్య ఉన్నాడు చూడు, ఆయన కూడా ఇట్లా మీరిద్దరు తెలియదు చేయి, మంచిది. అసలు మామూలుగా చేయలేదు. సూపర్ ఈశ్వర్, సూపర్. నువ్వు ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అవుతావు. ఇదో ఈ అంకుల్ చూడు, ఈ అంకుల్. వెరీ గుడ్. నువ్వు సూపర్ ఆఫీసర్ అవ్వాలి రేపు పొద్దున్న. నీ టైము, నీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. ఇలాంటి వాళ్ళు సమాజానికి కావాలంటే నువ్వు వీడియో గేమ్లు అవి ఇవి చూడటం, దాంతో టైం వేస్ట్ చేయకూడదు. చిన్న వాటికి ఆడవకూడదు. ఏడుపు అనేది చాలా విలువైంది. నీకోసం ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి, నా పేరు సరిత, నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నాను. సరిత ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. నువ్వు కూడా రేపు పొద్దున్న ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకో. ఇప్పుడు గట్టిగా ఉండాలి, మంచిగా స్ట్రాంగ్ ఉండాలి. పోలీస్ ఆఫీసర్ అయినా నేను ఓల్డ్ అయిపోతాను. ఇట్లా అవుతున్నా ఉంటాను అయినా నేను అప్పటికి ఓల్డ్ అయిపోతాను. ఓల్డ్ అయిపోయినప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి. ఇదో మేడం అప్పుడు వచ్చారు, నేను పోలీస్ చెప్పాలి కదా.
ఓకే రైట్, ఇంటికి వెళ్ళిపోయి ఇంకా బాయ్. ఓకే థ్యాంక్ యూ. అసలు మామూలుగా వాళ్ళకి అదే జరిగింది. వాళ్ళు ఎక్కడ చెత్త అక్కడ పడేస్తున్నారు. డ్రైనేజీలు బ్లాక్ అయిపోయినాయి. డ్రైనేజీలో వచ్చే వాటర్ పైనుంచి వచ్చే వరకు మొత్తం కలిపి మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. బిఎంసీ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్లియర్ చేస్తారు. వాళ్ళకు కూడా విషయాలు చూడు, బిఎంసీ వాళ్ళు కూడా విషయాలు మంచి పని చేయకండి. అది వాళ్ళు కూడా చేయకండి. నువ్వు చెప్పాలి అందరికీ చెత్తలు పడేయకూడదు. అది నీకు బాధ్యతలు చాలా పెట్టండి.